అధికారంలో ఉన్నవారు గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి కేసులు నమోదు చేసినప్పుడు అది నిరూపించి అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేయటం, వారి వలన ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి జరిగిన నష్టం తిరిగి రాబట్టినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగడం లేదు. చాలా అరుదుగా దోషులకు శిక్షలు పడుతుంటాయి. పడినా తాము నిర్దోషులమని, రాజకీయ బాధితులమని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందగలుగుతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా అక్రమాస్తుల కేసులు, గత 6 ఏళ్లుగా వివేక హత్య కేసు విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నేటికి ఆ 2 కేసుల విచారణలు పూర్తవనే లేదు. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి A1, విజయసాయిరెడ్డి A2 16 నెలలు జైల్లో గడిపి బెయిల్పై బయటకొచ్చి తాము నిర్దోషులమని, రాజకీయ బాధితులమని చెప్పుకున్నారు. వివేక కేసులో అవినాష్ రెడ్డి కూడా అలాగే చెప్పుకున్నారు. ప్రజలు వారి వాదనలతో ఏకీభవించారు. కనుకనే వారు పదవులు పొంది ఆ స్థాయికి ఎదగగలిగారు. అవినీతి పరులపై కేసులు నమోదు చేసినా వ్యవస్థలు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఆ కేసులు అధికార పార్టీలకు రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నాయి. అందువల్లే అవినీతికి పాల్పడిన వారు చాలా ధైర్యంగా అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజలను నమ్మించగలుగుతున్నారు, అధికారంలోకి రాగలుగుతున్నారు. అంటే అవినీతి జరిగిందని ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థలకు, మీడియాకి, ప్రజలకి అందరికీ తెలుసు. కానీ దోషులకు శిక్షలు విధించలేకపోవటం వలననే అవినీతి పరుల చేతికే రాజ్యాధికారం లభిస్తోందని, ఆ ధైర్యంతోనే వారు మళ్లీ అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. కనుక ఇప్పుడు ఎంత పెద్ద అవినీతి కేసులో చిక్కుకున్నా రాజకీయ నాయకులు ఎవరూ ఇప్పుడు బయటపడ్డం లేదు. పైగా జైలుకు వెళ్లడం వలన ప్రజల సానుభూతి కూడా పొందవచ్చని గ్రహించారు. కనుక అరెస్ట్ చేసుకోమని సవాళ్లు విసురుతున్నారు. కనుక ఇప్పుడు ఈ కేసులు, విచారణలు అన్నీ రాజకీయ కాలక్షేపంగా మిగిలిపోతున్నాయి. ఏపీలో మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవిని సిట్ అధికారులు నిన్న విచారణ జరిపారు. ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా చేసిన ఆయనని విచారణ చేశారు. కనుక తర్వాత జగన్ కి నోటీసు ఇస్తారని అప్పుడే కొందరు సంతోషపడుతున్నారు. కానీ ఇస్తే వస్తే ఏమవుతుందని ఆలోచిస్తే అది మీడియాకి మరో సంచలన వార్తగా చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప మరేమీ కాదని పాత కేసులు చెప్తున్నాయి కదా.